22, 23, 24 మార్నింగ్ మళ్ళా రిటర్న్ వద్దాం గాయస్. నిజం రాను 2 రోజులు చెద్దరు అన్ని తీసుకొని పోతా కరెక్ట్గా బొగ్గుగా ఏదో ఇక తినాలి. పైసదే అండి, పైసలే నడుస్తున్నాయి. పైసలు లేకపోతే దగ్గర కూడా దగ్గర. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా వ్లాగ్. సో గైస్, ఈరోజు వ్లాగ్ తగడా ఉండబోతుంది గైస్. ఎందుకంటే 24కి ఆటోస్ బంద్ గైస్. నేను డేట్తో సహా చూపిస్తాను. ఎక్కడ 24, ఇది 24 ఆగస్ట్. 22, 23, 24 మార్నింగ్ మళ్ళా రిటర్న్ వద్దాం గైస్. 2.5 days ఆటో పైనే. ఎందుకంటే 24కి ఆటోస్ బంద్ గైస్. కంటిన్యూస్ 3 days ఏదో స్ట్రైక్ చేస్తారు. సో ఇక ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి, 6:41 నైట్. 2 o'clock రెడీ అయినా గైస్. బట్ ఇగో అన్నుకి డ్రాయింగ్ కావాలంటే నా 300 లాస్. బట్ డ్రాయింగ్ ఎట్లుంది గైస్, ఒరిజినల్ ప్రింట్ డ్రాయింగ్ వేసింది. ఇక స్టార్ట్ అవుదాం, చూద్దాం ఎట్లా ఉండబోతుందో. 2 days కంటిన్యూగా అక్క నడుద్దాం గైస్. అక్క ఒక్కటే గేమ్ ఆడుతుంది గైస్. ఇది బాణాలు తీయడమే. అక్క నేను 2 రోజులు రాను. గచ్చపురా మా లాంగ్వేజ్లో నిజం రాను 2 రోజులు. చెద్దరు అన్ని తీసుకొని పోతా. చెద్దరు, ఒక పిల్లో, స్వెటర్, ఇంకా 2-3 జతలు మూట చదువుకొని వెళ్ళిపోతా. నిజం బై ఈ నమ్మను ఇజ్జతే లేదు ఇంట్లో. నిజం గాయస్, 2 days అయితే ఆటో మీదనే చూద్దాం. రియల్ బాయ్ పోయిరా వెళ్దాం గాయస్. నిజంగా లేట్ అవుతుంది. ఇంకా గ్యాస్ అయిపోయాలి, మనం గ్యాస్ కూడా అయిపోయాలి. గ్యాస్ లేదు దాంట్లో. ఈమె వల్ల ఏమో మార్నింగ్ చెప్పేస్తే నేను వేసేద్దు మంచిగా, పోయే టైంలో చెప్పింది, అందుకే లేట్ అయిపోయింది. వెళ్దాం ఇక, చలో. అయిపోయింది, ఇంకేం చూపించాలి. ఏ జిగిరి ఛాయ్ తాగి వెళ్దాం గాయస్. వేడిగా వచ్చి ఎత్తుగా వేడిగానే ఉంది గాయస్. పట్టుకొని మరి చూస్తున్నా వేడిగా ఉందో లేదో. ఇంత ఘోరమా. చలో ఛాయ్ తాగి బయలుదేరుదాం. చెప్పు. మలాయ్ అమ్మ అటు రిటర్న్ లేలేరి, రిటర్న్ తీసుకుందామని. నాకు నచ్చనిది ఒకటి ఛాయ్. నీకు వస్తే చెప్పు, మొత్తం తాగేస్తాడు ఆడు. గాయస్ నిజంగా 2 రోజులు వస్తలేనంటే చూడు, మెసేజెస్ అంటారు. పెద్దక్క కాదు, పెద్దన్న కూడా చెప్తా. భయమా? ఇప్పుడే చెప్తా, ఫోన్ చేసి చెప్తా. భయపెట్టిస్తురు, పారిపోతాడు ఇంట్లో నుంచి. కదా కిటికీలకి ఇచ్చి చూపిస్తా. బాయ్. వెళ్దాం గైస్. ఇట్లా ఒప్పిస్తుంది, చీకటి అయింది గైస్. ఖర్చు అవుతుంది, కిరాయి అవుతుంది. 10 రూపాయలు నేను ఇచ్చింది మళ్ళీ నాకు. సో గైస్, మొత్తానికి అయితే గ్యాస్ కూడా అవి నింపించుకున్నాం. ఆన్ చేస్తున్నాం గైస్ ఇప్పుడే. విషయం ఏంటంటే నేను 35 కిలోమీటర్ ఒక ఆర్డర్ ఎత్తుకున్నా గైస్. 35 నాకు చూపెట్టింది శంషాబాద్, లైక్ మన ఉండే రూమ్ దగ్గరికి అనుకుంటున్నాను నేనైతే, బట్ తెలియదు. వెయిటింగ్ గాయస్, కస్టమర్ల కోసం వస్తురు. ఇదింది అన్నొచ్చి కూడా వద్దు 1 hour 51 minutes చూపిస్తాం. ఇది ఒక 36 kilometers గైస్. ఎక్దమ్ మనం ఉన్న దగ్గరనే. సో గైస్ ఇగో మొత్తానికైతే పొద్దుగా అయింది గైస్. 3:51
అవ్వడానికి వచ్చింది. ఆర్డర్లు వస్తలేవు కాదు అప్పటి లెక్క. నిద్ర చెడగొట్టుకోవడమే ఉంది కానీ ఆర్డర్లు అయితే వస్తలేవు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ తెప్పించుకొని వచ్చిన ఉండే అందులో కానీ ఇవ్వాలి కదా, మళ్ళీ షురూ చేయాలి. అందుకని ఇక మళ్ళీ వేయించుకున్నా. ఛాయ్ తాగుదాం గాయస్. ఛాయ్ తాగితే సెట్ అయిపోతుంది అంతా. గాయస్ యార్ గొంతు కూడా పని చేస్తలేదు. టిఫిన్ చేయలే గాయస్ ఇంకా. సో నేనున్నా గాయస్ ఇప్పుడు షామీర్పేట దగ్గర. షామీర్పేటలోనే ఇగో ఎక్కడి నుండి వేసుకొచ్చినా, ఎక్కడి నుండో లైక్ బోడుప్పల్ లోపటి నుండి వేసుకొచ్చిన గాయస్ షామీర్పేట్కి. ఇక్కడ వచ్చి కూర్చున్నా డ్రాప్ చేసి. సో మొత్తం అవుటర్ వచ్చిన గాయస్ మస్తు అనిపించింది. ప్రశాంతం అనిపిస్తుంది గాయస్. ఒక్క వెహికల్ ఉండదు, ట్రాఫిక్ ఉండదు. హరాం అంటే హరాం. లారీలు చూడు 3 వరుసగా. సో గైస్ ఫైనల్ అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసిన గాయస్. తినడానికి ఆకలి ఘోరం అవుతుంది. టిఫిన్ కూడా చేయలే. నిన్న దీని వచ్చిందే. ఈరోజు సాటర్డే కాబట్టి మీల్స్ తినా. సో ఓన్లీ వెజ్, నాన్ వెజ్ కాదు, ఓన్లీ వెజ్. సో తిందాం గాయస్. ఇక తిని ఓపిక అయితే చూద్దాం, లేకపోతే కొంచెం రిలాక్స్ దెన్ మళ్ళీ షురు. చలో గాయస్ మొత్తానికి అయితే వచ్చేసింది. కర్రగా బొగ్గుగా ఏదో ఇక తినాలి. లాగిద్దాం. బయటలో ఉన్నాను చూడండి గైస్ కర్రగా. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసిన గైస్. ఎండ కొడుతుంది గైస్, మొత్తం ఉబ్బరిస్తుంది. ఉండబోతే అయితే లేదు ఆటోలో, ఎందుకంటే నైట్ వెళ్ళినా కదా. ఏం కాదు గైస్, కొంచెం రిలాక్స్ చేసుకొని మళ్ళీ నైట్ వెళ్దాం. సో ఇంటికి వచ్చేసిన గైస్. చేసిన మాట ఖతం. మంచిగా అనిపిస్తలేదు, అందుకనే వచ్చేసిన. సో గైస్ మొత్తానికి అయితే రెడీ అయినా మళ్ళీ ఆటో పోవడానికి. మా అక్క చూడండి ఈరోజు డిన్నర్ సాంబార్. ఇట్లా వేసుకోవాలి. సరే గైస్ తినేసి వెళ్దాం. ఇక స్టార్ట్ అవుదాం, లేట్ అయింది ఇప్పటికే. అదే సార్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్లీ స్టార్ట్ అయ్యాను. అన్ని వాళ్ళకు మంచూరియా ఇప్పించి వీళ్ళకి రిటర్న్ వచ్చేస్తా అండ్ వెళ్దాం. ఇక లేట్ అయింది ఇప్పటికే, మస్తు లేట్ అయింది. గ్యాస్ ఈరోజు గ్యాస్ కొట్టేయాలంటే ఇంత గోస అయింది కదా. కంటిన్యూస్గా మూడు గ్యాస్ బంప్లో గ్యాస్ లేదు. లాస్ట్ ఇక్కడికి వచ్చిన కష్టమైంది. ఇక్కడనే 8 అయిపోయింది. ఇంకేం చేస్తాం మనం, ఇట్లా లేట్ అయితే తప్పదు. ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్. ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్ అంట కాదు అదే. ఇట్లా పోవాలా? ఎక్కడికి వెళ్ళారంటే మరి ఎవరినైనా తీసుకురాపోయినావు అన్నా లేరా? రారా? పైసదే అండి, పైసలే నడుస్తున్నాయి. పైసలు లేకపోతే దగ్గర కూడా దగ్గర అప్పనా పైసలు లేకుండా ఎవరు చుట్టం లేదు. ఇట్లకెళ్ళి ఏం వద్దులే జాగ్రత్త అండి.
గైస్ అమ్మకి ఎంత బాధ. కాలం పైసల్ది గైస్. ఏ ప్యార్ ఉంటే ఏంది, లవ్ ఉంటే ఏంది, తప్పు ఏం పనికిరావు. మనం రివర్స్ ఆడికి వెళ్దాం గైస్. సో గైస్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసిన గైస్. నిజంగా పట్టుకొని బ్లాగ్ షూట్ చేస్తున్నా. నేనేం చెప్పినా కానీ 24కి వస్తా అని చెప్పిన. నేను ఛాలెంజ్ చేయనప్పుడు కూడా ఒక 1 డే అట్లా వస్తా, కానీ ఛాలెంజ్ చేసినప్పుడు 6 hours 8 hours ఇంటికి వచ్చిన గైస్. ఛాలెంజ్ మొత్తం ఉల్టా అయిపోయింది. సో ఈరోజు బయట వర్షం పడుతుంది, ఎట్లనో అనిపిస్తుంది, అందుకే ఇంటికి వచ్చేస్తున్నా గైస్. బట్ ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేసి మళ్ళీ నేను బ్లాగ్ షూట్ చేద్దాం.